చారిత్రాత్మక ప్రజా సంకల్ప యాత్రకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా ముగింపు చెప్పబోతోంది. పాదయాత్ర సంకల్పాన్ని చాటి చెప్పేలా చిరస్థాయిగా నిలిచిపోయేలా స్తూపాన్ని యుద్ధ ప్రాతిపదికన పార్టీ పూర్తి చేస్తోంది. పాదయాత్ర స్ఫూర్తిని ప్రజలకిచ్చిన భరోసాలను గుర్తుకు తెస్తూ ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు. రేపు పాదయాత్ర ముగింపు సందర్భంగా శరవేగంగా పనులు చేస్తున్నారు. స్తూపం నిర్మాణ బాధ్యతను కేవీఆర్ సంస్థ చేపట్టింది. స్తూపం ప్రత్యేకతలు తెలియజేస్తున్న కేవీఆర్ ఎండీ కాయల వెంకటరెడ్డితో మా రిపోర్టర్ శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ముగింపును చిరస్మరణీయంగా చేయాలని వైసీపీ నేతలంతా కూడా భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముగింపు సందర్భంగా భారీ స్తూపాన్ని నిర్మించాలని తలపెట్టారు. ఇప్పటికే ఇచ్చాపురానికి సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజా ప్రస్థానం ఇక్కడే ముగించారు. అలాగే మరో ప్రజా ప్రస్థానాన్ని షర్మిల కూడా ఇక్కడే పాదయాత్ర ముగించారు. వీరిద్దరి పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇటువంటి స్తూపాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రికార్డు స్థాయిలో 3648 కిలోమీటర్లు పూర్తి చేసుకొని పాదయాత్రను 9వ తేదీన ముగింపు పలకనున్న నేపథ్యంలో ఈ స్తూపాన్ని చిరస్మరణీయంగా నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్తూపం నిర్మాణంలో ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు. 13 జిల్లాలను ప్రతిబింబించే విధంగా 13 మెట్లను నిర్మిస్తున్నారు. అలాగే మరికొన్ని ప్రత్యేకతలు కూడా ఈ స్తూపంలో ఉన్నాయి. అలాగే 16వ నెంబర్ జాతీయ రహదారికి అటు ఇటు వచ్చిపోయే వాహనదారులకు కూడా పూర్తిగా కనిపించే విధంగా కూడా ఈ నిర్మాణం రూపుదిద్దుకుంటుంది. ఈ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న కాయల వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి దీని ప్రత్యేకతలు తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఈ కాన్సెప్ట్ ఏంటి? దీని ద్వారా అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి కానీ పాదయాత్ర ముగింపు సందర్భంగా వైసీపీ శ్రేణులకు కానీ ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? దీని కాన్సెప్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దృఢ నిశ్చయంతో నిశ్చయంతో ఈ పాదయాత్ర మొదలుపెట్టారో, ఎంత అద్భుతమైన విజయం సాధించింది పాదయాత్ర మీ అందరికీ తెలిసిన విషయమే. ఎంత అద్భుతంగా ఈ పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన లభించిందో, ఆ స్పందనని ప్రతిబింబించే విధంగా ఒక పెద్ద పైలాన్ నిర్మించాలని చెప్పి అనుకోవడం, దాని తగ్గ స్థల సేకరణ నిమిత్తం 4-5 సైట్లు జిల్లా రాష్ట్ర కోఆర్డినేటర్ తలసల రఘురామ్ గారికి చూపించిన తర్వాత ఆయన ఈ సైట్ని ఎంపిక చేసిన తర్వాత అప్పటికే మాకు టైం బాగా తక్కువ ఉండడంతో రాత్రింబావుల్లో ఈ పనిచేసి ఈ రోజుకి రూపుకి తీసుకురాగలిగాం. 9వ తారీఖున ఇక్కడ ఈ ప్రజా విజయ సంకల్ప స్తూపాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తారు. ఇది ఒక జిల్లా పార్టీ తరఫున కానీ రాష్ట్ర పార్టీ తరఫున కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిరు కానుకగా ఆయన చేసిన పాదయాత్ర నుంచి ఉపశమనం పొందేలా, ఆ అలసట నుంచి తేరుకునేలా ఈ విజయ స్తూపం నిర్మాణం చేయాలని సంకల్పించేస్తున్నాం. చాలా అద్భుతంగా వస్తుంది. ఇది దాదాపుగా 95 అడుగుల ఎత్తులో దీని నిర్మాణం గావిస్తున్నాం. పైభాగంలో వైఎస్ఆర్సీపీ తాలూకు జెండా రెపరెపలాడుతూ ఉంటుంది. దాని కిందకు వచ్చేసరికి మహానాయకుడు రాజన్న తాలూకు 4 ఆకర్షణీయమైన బొమ్మలు పెట్టాం. రాజన్న కింద భాగానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో వివిధ భంగంతో 4 పటాలు కూడా పెట్టడం జరుగుతుంది. ఇది మొత్తానికి కూడా పాదయాత్ర ముగింపు సందర్భంగా చేపడుతున్న ఈ స్తూపం ఒక మధురానుభూతులను మిగిల్చే విధంగా దీనికి రూపకల్పన చేస్తున్నట్లుగా చెప్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి అవసరమైన సామాగ్రిని తెప్పిస్తున్నట్లుగా చెప్తున్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో పర్యటించే వాళ్ళందరికీ కూడా ఈ ప్రజా ప్రస్థానానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రజా సంకల్ప యాత్ర చిరస్మరణీయంగా ఉండే విధంగానే దీని నిర్మాణం రూపుదిద్దుకుంటుందని, ప్రతి దానిలో కూడా అంటే 3 అంతస్తులకు సంబంధించి ఒక కాన్సెప్టు, 13 మెట్లకు సంబంధించి ఒక కాన్సెప్టు, పైన డోముకు సంబంధించి డోమ్ పైన జెండా 15 అడుగుల ఎత్తున ఎగరేయటానికి సంబంధించి అన్నీ కూడా ముందుగా నిర్ణయించి కాన్సెప్ట్ ప్రకారమే సిద్ధం చేస్తున్నట్లుగా దీనికి సంబంధించిన నిర్మాణదారులు చెప్తున్నారు. ఇది స్తూపానికి సంబంధించిన పరిస్థితి. కెమెరామెన్ సత్యప్రసాద్తో శ్రీరామ్ రెడ్డి, రాజ్ న్యూస్, విశాఖపట్నం.